రంగదాంపల్లికి చెందిన మలేశం గారు పర్యావరణ హితం కోసం ఆలోచించి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను చేస్తున్నారు. ఇట్లాంటి ప్లేట్స్, వాటిని కప్స్ను కానీ అరికాకులతోటి, మోతుకాకులతోటి. నిజంగా చూస్తే ఇది ఒక చెట్టు నుంచి వచ్చిన ఆకులాగా లేదు. మనం ప్లాస్టిక్లో తింటున్నాం, ఎన్నో రేణువులు మన కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. వేడి వస్తువు ప్లాస్టిక్ ప్లేట్లో పడగానే మొత్తం ప్లాస్టిక్ కెమికల్ అంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది. ప్లాస్టిక్లో పెట్టి వాళ్ళకి లేని రోగాలు అంటగట్టి తోలిస్తున్నాం మనం పెళ్ళిళ్ళు చేసి. దీన్ని వాడేసిన తర్వాత పశువులకు పెట్టొచ్చు, మొక్కలకు ఎరువుగా వాడొచ్చు అని అన్నారు కదా, అది చాలా బాగుంది. వేస్టేజ్ అనేది 1% ఉండదు, 0. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీ లైఫ్. నేను మీ అర్జున్ మహేంద్ర. ప్లాస్టిక్ భూమినే కాదు, రాబోయే తరాల భవిష్యత్తును తినేస్తోంది. మరి అలాంటి ప్లాస్టిక్ నివారణకు పర్యావరణ హితంగా దొరికే మోతుకాకు, అరికాకు, అడ్డాకు వంటి వాటితో విస్తరాకులు తయారు చేస్తూ పర్యావరణ హితంగా ఉంటూ తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు రంగదాంపల్లికి చెందిన మలేశం గారు. మరి వారిని అడిగి విస్తరాకుల తయారీ విధానం, మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. పదండి. నమస్కారం. ప్లాస్టిక్ పైన యుద్ధం చేస్తున్నట్టున్నారు. అవును సార్. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించడానికి మీ వంతు ప్రయత్నం చేస్తున్నాం సార్. ముందుగా ఈ విస్తరాకుల తయారీకి ప్రాసెస్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? ఈ విస్తరాకులు తయారు చేయాలంటే ముందు ఏమేమి ప్రాసెస్ ఉంటుంది ఒకసారి చెప్పండి. రండి చూస్తాను. ఇట్లాంటి అరికాకు తెప్పిస్తామండి. ఇది అరికాకు, ఇది కర్ణాటక ప్రాంతాల్లో దొరుకుతుంది, చల్లటి ప్రాంతాల్లో దొరుకుతుంది. ఓకే. అరికాకు అంటే పోక చెక్కల ఆకు, మన దగ్గర ఒక్క ఆకు అంటారు. ఓకే. దీన్ని తెప్పిస్తామండి అక్కడ నుండి. దీన్ని ఖరీదు చేసిన తర్వాత దీన్ని తీసుకొని మనం కొద్దిగా నీళ్ళల్లో నానబెట్టి దీన్ని క్లీన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే కర్ణాటక నుండి వస్తుందండి. బెంగళూరు, గుబ్బి, శైలం అక్కడక్కడ ప్రాంతాలలో, చల్లటి ప్రాంతాలలో దొరుకుతుంది. అక్కడ నుండి సేకరించి తీసుకొస్తాము. అంటే సామాన్యంగా అందరూ అరికాకు అంటే అరిటాకు అనుకుంటారు. ఇది అరిటాకు కాదు, అది కాదు, వచ్చిన చెట్టు అరికాకు. ఇది వక్కాకు అంటారు, మన తెలుగు ప్రాంతాల్లో వక్కాకు అంటారు, పోక చెక్కల ఆకు అంటారు. అంటే ఇది ఇక్కడ దొరకదండి. ఏంటంటే దీనికి కూల్ ఎక్కువ ఉండాలి, చల్లటి ప్రాంతం అయి ఉండాలి. అట్లాంటి ప్రాంతాల్లో ఈ చెట్లు లేస్తాయి ఎక్కువ శాతం. ఇదంతా అదేనండి. ఇంకా అక్కడ గోదాంలో కూడా ఉంటుంది. కొంత ఇక్కడ అవసరాన్ని బట్టి ఇక్కడ వేసుకుంటాం, దీన్ని బట్టి తయారు చేస్తుంటాం. దీని ప్రాసెస్ ఏంటంటే ఇట్లాంటి చూపిస్తాను. ఇట్లాంటి క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. ఇదేంటంటే చెట్టు నుండి వచ్చిన ఆకు కదండి, మళ్ళీ అంత దూరం నుంచి వస్తుంది. దీని మీద దుమ్ము ధూళి ఏదైనా ఉండొచ్చు. దీన్ని ఏం చేస్తామంటే నీళ్ళలో నానబెడతాము. ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెడతాము. అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఆకు మెత్తగా అయిందో చూస్తాము. మెత్తగా అయితే దాన్ని మళ్ళీ బ్రష్ వేసి, బట్టలకేసే బ్రష్లు వేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకో డ్రమ్లో మంచి నీళ్ళలో ముంచి తీసేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఆరబెడతామండి. ఇది నీళ్ళలో పెట్టాక మెత్తగా అయిపోతుంది. మెత్తగా అవుతుందండి. ఇట్లా చూడండి, ఇంతకుముందు మీకు ఇచ్చిన ఆకు ఇట్లా రఫ్గా ఉంటుంది, ఇది వంగదు. దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు నీళ్ళలో నానిన తర్వాత ఈ టైప్గా మారిపోతుంది. చాలా మెత్తగా అయింది ఆకు, రబ్బర్ లాగా ఉంది. నిజంగా చూస్తే ఇది ఒక చెట్టు నుంచి వచ్చిన ఆకు లాగా లేదు, సేమ్ రబ్బర్ ఫీల్ వస్తుంది చేతిలో పట్టుకుంటే. ఇట్లా శుభ్రపరుచుకుంటూ మళ్ళీ ఒక 5 నిమిషాలు మళ్ళీ వాటర్ అంతా వెళ్ళిపోయేటట్టుగా ఆరబెట్టాలండి. ఆరబెట్టి ఇట్లా ఆరబెట్టేస్తాం. ఇట్లా సో అంటే ఆకు తెచ్చి నీళ్ళలో నానబెట్టిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆరబెడతాం. ఈ ఆరబెట్టడం ఎందుకంటే దీంట్లో ఉన్న వాటర్ పర్సెంటేజ్ వెళ్ళిపోవడం కోసం ఆరబెట్టేస్తామండి. ఆరబెట్టిన తర్వాత మిషన్ దగ్గర తీసుకెళ్తాం. ఇప్పుడు దాకా ఆకు క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయింది. తర్వాత మిషనరీ దగ్గర డై ఎలా వస్తుందో చూద్దాం. ఏది ఎక్కువ ఆర్డర్ ఉంటే దాన్ని కొట్టి స్టాక్ పెట్టిస్తుంటాం. అంటే అక్కడ నుంచి శుభ్రపరిచి వచ్చిన ఆకును ఇక్కడ పెడతాం. ఇక్కడ పెట్టి దీని నుంచి కూడా కొద్దిగా వాటర్ వెళ్ళిపోయేదాకా ఇట్లా కొద్దిగా వంపుగా ఉంచేసి వాటర్ అటు కారిపోతుందండి. తర్వాత ఇట్లా తయారవుద్ది. దీని కొద్దిగా లామినేట్ కూడా చేసుకోవచ్చు అండి, సైజుని కూడా పెంచుకోవచ్చు కొంచెం. ఇలా ఈ ఆకుకు సాగే గుణం కూడా ఉంటుందండి. ఇట్లా చేయడం వల్ల మనం చూసినప్పుడు చిన్నగా కనబడే ఆకు కూడా ఇప్పుడు దాని తర్వాత ఏమైందంటే కొద్దిగా పెద్దగా 2-3 ప్లేట్లు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఇట్లా కొట్టేస్తామండి. మిగిలిన దాన్ని ఇంకొక ప్లేట్గా వాడుకుంటాం.
ఆకును మనకి ఏ ఆకృతిలో కావాలంటే ఆకృతిలో డై పెట్టేస్తే అక్కడికి బట్టి ప్లేట్ కొట్టేస్తామండి. ఆకు సైజుని బట్టి, దీనిలో వేస్టేజ్ మిగిలిన దాన్ని బట్టి, ఇందులో తగ్గిన ఆకుని బట్టి దీనికి ఒక్కొక్క కప్పు కానీ ప్లేట్ కానీ తీస్తుంటామండి ఆకు సైజుని బట్టి. ఒక్క ఆకు ఎంత సమయం పడుతుంది మిషన్ కింద అట్లాగే ఉంచి? 2 నిమిషాలు పడుతుందండి. 2 నిమిషాల పాటు వాటర్ అనేది ఉంటుంది కదండి ఆకులో, ఓకే, అదంతా దీంట్లో ఆవిరైపోవాలి. ఆవిరైపోయి ఒక ప్లేట్ ఆకారం వచ్చేంత వరకు దానిలోనే ఉంచుతాం. మెత్తగా ఉంటే రేపు ఫంగస్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు మొత్తం కంప్లీట్ డ్రై అయిపోయిందంటే వేరే ఏ ప్రాబ్లం రాదు, ఇంకా అట్లాగే ఉంటుంది. ఎన్ని 2 సంవత్సరాలు కాపాడినా అట్లాగే ఉంటుందండి డ్రై అయిన తర్వాత. అంటే ఎన్ని రోజులైనా ప్రాబ్లం రాకుండా ఉంటుంది, నిల్వ ఉండడానికి అవకాశంగా తయారు చేస్తున్నారు అనమాట. వీటిని శుభ్రపరచడమే కాదు, ఎక్కువ రోజులు నిల్వ ఉండడానికి, తింటే ఆరోగ్యకరంగా ఉండడానికి అవసరమయ్యే ప్లేట్ తయారు చేస్తున్నారు. 2 నిమిషాల పాటు మిషన్ కింద అంటే ఆకు కడిగి నానబెట్టి కడిగి ఎండినాక దాన్ని 2 నిమిషాల పాటు అత్యధిక వేడిలో హీట్ చేస్తున్నారు కింద. దాని తర్వాతనే ఆకృతి వచ్చేటట్టున్నది. అది చిన్నప్పుడు మట్టి బొమ్మలు తయారు చేసేటప్పుడు ఆ సాంచలో మట్టి పోస్తుంటే తర్వాత ఒక బొమ్మ ఆకారం వస్తుంది. సేమ్ ఇక్కడ కూడా అట్లే మిషన్లో పెట్టినాక ఆకు చాలా స్ట్రాంగ్గా తయారయ్యి దానికి కావలసిన కప్ప ఆకారం వచ్చేస్తుంది. ఏ ఆకారం కావాలంటే ఆ కప్ప ఆకారం వచ్చేస్తుంది. చాలా స్ట్రాంగ్గా ఉంది కప్పు కూడా. మనం మామూలుగా పేపర్ ప్లేట్స్లో పట్టుకున్నా తిందామనుకున్నా కూడా అవి చాలా తేలికగా ఉంటాయి. అంటే ఏదైనా పట్టుకోవాలని అనుకుంటే కూడా కింద పడిపోయే అవకాశాలు ఉంటాయి. కానీ ఇందులో అలాంటి అవకాశమే లేదు, అంత స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవి కప్స్. భూమిలో సైతం సహజ సిద్ధంగా కలిసిపోతుంది. విస్తరాకు వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అది ఇంకోటి ఏంటంటే పశువుల దానా కూడా వాడవచ్చు అండి. దీని వేస్టేజ్ని పశువులకు దానా కూడా వాడుకోవచ్చు. కుట్టి అంటారు కదా, చిన్న చిన్న ముక్కలుగా చేసి నీళ్ళలో నానబెట్టేసి పశువులకు పెడితే ఎక్కువ పాలిచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే దీనివల్ల చాలా ఎక్కువ పాలు వస్తాయి, బలం కూడా ఎక్కువ. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని వేస్టేజ్ని చెట్లకు కానీ పొలాలలో వేస్తే ఇతరత్ర ఎరువులు అవసరం లేదు, ఇదే ఎరువుగా ఉపయోగపడుతుంది. దీనివల్ల అన్ని రకాలుగా ఉపయోగం కానీ నష్టమైతే ఎలాంటిది లేదు. మల్లేశం గారు, ఈ సమాజంలో రకరకాల వ్యాపారాలు చేస్తున్నారు. ధనార్జన ధ్యేయంగా అంటే నాకు డబ్బు వస్తే సరిపోతుంది అనే ఆలోచనతో కొందరు ఉంటారు, వాళ్ళు వ్యాపారం చేస్తుంటారు. మీరు సమాజానికి హితంగా పర్యావరణానికి హితంగా ఇట్లాంటి ప్లేట్స్ తయారీని వృత్తిగా ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? ఏం లేదండి, ప్లాస్టిక్ వల్ల ఎంతోమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు, ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లేదు సమాజానికి ఏదో ఒకటి చేయాలన్న ఉద్దేశంతో మేము ఏమనుకున్నామంటే ప్రతి కార్యక్రమానికి ప్లేట్లు ఉపయోగిస్తారు, ప్రతి ఇంట్లో ప్లేట్లలో తింటున్నారు. ప్రతి అవసరానికి ఇంట్లో 21 రోజు మొదలు పెడితే ప్రతి విషయానికి ప్లేట్ అనేది అత్యంత ఇంపార్టెంట్. దాన్నే మనం స్వచ్ఛందంగా తయారు చేస్తే ఎట్లా ఉంటుంది, ఎకో మ్యానుఫ్యాక్చర్ చేద్దామన్న ఉద్దేశంతోనే దీనిపై కొద్దిగా ఇతరత్ర రాష్ట్రాలలో తిరిగి సర్చించి అక్కడ తీసుకొచ్చిన వేరే మిషన్ల ద్వారా తెలుసుకొని మిషన్లు తీసుకొచ్చి అక్కడ నుండి కర్ణాటక నుండి ఆకు తెప్పించి చేయడం జరిగిందండి. చేసినాము, బాగానే ఉంది, రెస్పాన్స్ కూడా బాగానే ఉందండి. ఇంకా చాలామంది తెలియదు, తెలిసిన కాడికైతే బ్రహ్మాండంగా ఉంది, రెస్పాన్స్ మాత్రం మంచిగా వస్తున్నారు. ఇది పెట్టే ముందు మీరు రాష్ట్రాలలో చాలా తిరిగామండి, ఏదో ఒకటి చేయాలి సమాజానికి, ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతోనే చాలా ప్రాంతాల్లో తిరిగినాం. ఏదైతే బాగుంటుందంటే ఇది చివరికి ఇది నచ్చిందండి మాకు, దీన్ని చేసినాము. ఇంకా దీని తర్వాత బ్యాగులు అవి కూడా చేద్దామని ఆలోచనలో ఉన్నాం. టీ స్పూన్లు చేసాము, ఇప్పటికే టీ స్పూన్లు కానీ కప్పులు కానీ తయారు చేసామండి. టీ కప్పులు కానీ వాటర్ గ్లాసులు కానీ బ్యాగ్స్ కానీ గన్నీ బ్యాగ్స్ కానీ ఏదైనా చేద్దామని ఆలోచనతోనే ఉన్నామండి ప్రస్తుతం. సో మనం మామూలుగా ఫంక్షన్లలో తిన్నాక ప్లేట్లు పడేస్తే అది భూమిలో ఎన్ని సంవత్సరాల తర్వాత కలుస్తుందో తెలియదు, భూమిని ఎంత నాశనం చేస్తుందో కూడా మనం ఊహించలేం. ఇది మాత్రం తిన్నాక పశువులకు వాడచ్చు, దానాగా చెట్లకు ఎరువుగా వాడచ్చు. అంటే ఈ ప్లేట్ వల్ల భూమికి కానీ పర్యావరణానికి కానీ ఎటువంటి నష్టం లేదు, అంత బాగుంది. దీంట్లో తింటుంటే పచ్చాకు మీద తిన్నట్టుగా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది, బాగా బ్రహ్మాండంగా ఉంటుంది. అవును, అంటే మనము స్టీల్ ప్లేట్లో తిన్నదానికి విస్తరాకులో తిన్నదానికి చాలా తేడా ఉంటుంది, చాలా వ్యత్యాసం ఉంటుంది. రోజుల్లో కింద కూర్చొని ఆ ఫీలింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మన దగ్గర ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటే ఏమేమి? ప్రస్తుతానికి మోదుగాకుతో చేస్తున్నామండి, తామరాకుతో చేస్తున్నాము, అడ్డాకుతో చేస్తున్నాము, ఈ అరికాకుతో చేస్తున్నాము. అరికా అంటే పోక చెక్కలాకుతో చేస్తున్నామండి. ఇప్పుడు మన పూర్వ పద్ధతిలో విస్తరాకు అంటే చేయితో కుట్టేవారు కదా. అవునండి, ఇది అదే ఇస్తరాకు. ఇది అదేనండి. ఆకులు తెచ్చి
నలుగురికి మహిళలకు ఉపాధి కల్పించే ఉద్దేశంతో వాళ్ళకి ఆకులు తెప్పించి ఇస్తున్నామండి. ఇస్తార్లు కుట్టించిన తర్వాత దీన్ని ఒక ప్లేట్గా మారుస్తున్నామండి. అంటే ఆకులు మోదుగాకులు సేకరించి మహిళలకు ఇచ్చి వాళ్ళకు ఉపాధి కల్పించి వాళ్ళ ద్వారా మళ్ళీ ఆ ప్లేట్లను సేకరించి ఈ బఫ్లెట్గా తయారు చేస్తున్నాం. చాలా గొప్ప ఆలోచన. ఇంకా ఇంకా మన దగ్గర ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయో ఒకసారి చూపిస్తారా? చూపిస్తామండి. ఇవే కాకుండా ఇంకా మల్లేశం గారి దగ్గర ఎలాంటి ఉత్పత్తులు ఉన్నాయో, ఇంకా వివిధ రకాల ఇట్లా ప్లేట్స్, విస్తరాకులు ఇలాంటివే కాకుండా ఇంకా భూమిలో కలిసిపోయే సహజ సిద్ధమైన విస్తరాకులు ఎన్ని రకాలుగా తయారు చేస్తున్నారో మీదకెళ్ళి తెలుసుకుందాం. కింద ఇందాక మనం చూసిన మిషన్లో అరికే, మోతుకాకులు, అడ్డాకులతో తయారైన విస్తరాకులే కాకుండా ఇంకా వీళ్ళ దగ్గర వివిధ రకాల ప్లేట్స్, చిన్న కప్స్ అలాంటివి కూడా ఉన్నాయి. అవి ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మల్లేశం గారిని అడిగి తెలుసుకున్నాను. మీ దగ్గర తయారయ్యే ప్రోడక్ట్స్ ఏమేమి ఉన్నాయి మల్లేశం గారు? 6 ఇంచ్ స్క్వేర్ అండి ఇది 8 ఇంచ్ స్క్వేరు. ఇది అరికాకులతో తయారైంది. ఇది 12 ఇంచ్ అండి. ఇది 6 ఇంచ్లో రౌండ్. మీరు ఇది స్క్వేర్ చూశారు కదా, ఇది రౌండ్ అండి. 6 ఇంచ్ అంటే రౌండ్గా కూడా వస్తుందండి. అందులో ఇది 4 ఇంచ్ స్క్వేర్ అండి, రౌండ్ అండి. ఇది 4 ఇంచ్ స్క్వేరు. అంటే వాళ్ళకి కస్టమర్స్కి కావాలని అనుకుంటే ఐస్ క్రీమ్ తయారు చేసి ఇస్తామండి. ఐస్ క్రీమ్ కానీ కప్పులు వాళ్ళ ఇతరత్ర అవసరాలను బట్టి వాళ్ళకి ఏ టైప్ కావాలంటే ఆ టైప్లో వేయడానికి మేము రెడీ చేసి ఇస్తుంటామండి. ఐస్ క్రీమ్లకు కానీ, స్వీట్కి కానీ, ఇంకా టిఫిన్ ప్లేట్లు కానీ, మిల్స్ కానీ అన్ని రకాలుగా ప్లేట్లు తయారు చేసి ఇస్తాం. స్పూన్స్తో సహాయ చేస్తామండి. అవునండి, ఇది స్పర్క్ అండి. ఇది నూడిల్స్ లాంటి ఇది ఆకుతో చేస్తామండి. అరికాకుతో చేస్తామండి. ఇది స్పూన్ అండి. స్పూన్లు, స్పర్క్స్ అన్ని తయారు చేస్తామండి. స్పూన్స్ కూడా అరికాకుతోటే తయారు చేస్తున్నారు. స్టీల్ దానికంటే చాలా అందంగా ఉన్నాయి ఇవి. ఆకుతో తయారైన స్పూన్, సహజ సిద్ధమైన స్పూన్. నేను మొదటిసారి చూడడం ఇది. అవునండి, ఇట్లా స్పూన్ ఇట్లా వస్తుందండి. ఇది కూడా ఆకుతోటి, అరికాకుతో తయారైంది. చిన్న చిన్న ముక్కలు మిగులుతాయి కదండి, దాంతో స్పూన్లు తయారు చేస్తాం. అంటే అవి కూడా వ్యర్థం కాకుండా వాటితోటి దాన్ని కూడా తయారు చేస్తాం. ఇది అడ్డాకుతో ప్లేట్ తయారు చేసామండి. ఇది జిగ్ జాగ్ డై అంటారు. ఇది డిజైన్ వస్తుంది. ఇది సాదా కాకుండా డిజైన్తో చేస్తాం. ఇది అడ్డాకు అంటారు. సాధారణంగా ఆకుతో తయారు చేసిందంటే విస్తరాకు డిజైన్ లేకుండా ఉంటుందేమో అనుకునే వారికి అట్లా కాదు, డిజైన్తో కూడా వస్తుంది ప్లేట్. ఇది మన దగ్గర దొరికే మోదుగాకు అండి. మోదుగాకుతో కూడా ప్లేట్ తయారు చేస్తాం. ఇది మామూలుగా మనం తినే విస్తరాకు, మోదుగాకు. ఓకే, దాన్ని కూడా మోదుగాకుతో ప్లేట్లలో తింటాం కదండి, అట్లాంటిది. ఇది మామూలుగా మనము విస్తరాకులో తినాలంటే కూర్చుని తింటే వడ్డించేవారు. ఇప్పుడు అట్లా కాకుండా విస్తరాకులో బఫ్ సిస్టమ్ లో కూడా తినొచ్చు. మోడల్ బట్టి దీన్ని తయారు చేసాం. అంటే నిలబడి తినాలి అని ఇప్పుడు విస్తరాకులో నిలబడి తినాలనుకునే వారికి ఇది సౌకర్యంగా ఉంటుంది. అంటే ఈ రకంగా ప్లేట్స్ ఉత్పత్తి చేసి మార్కెట్ చేయాలి, ఇదంతా రిస్క్ అని అనిపించలేదు ఎప్పుడు? లేదండి, ఏదైనా కానీ మనం స్టార్ట్ చేసిన వస్తువు మార్కెట్ చేయాలంటే ఫస్ట్ మార్కెట్లోకి మనం తయారు చేసిన వస్తువుని తీసుకెళ్ళి అందరికి పరిచయాలు చేయాలి. కొంత రిస్క్ అనిపించింది, తప్పలేదు. అయినా సరే ఇది మార్కెట్ చేయాలనిపించింది. ఎందుకంటే ఇది పబ్లిక్ అందరికి ఉపయోగపడే వస్తువు. మనం ప్లాస్టిక్లో తింటున్నాం, ఎన్నో రేణువులు మన కడుపులోకి వెళ్ళిపోతున్నాయి. వేడి వస్తువు ప్లాస్టిక్ ప్లేట్లు పడగానే మొత్తం ప్లాస్టిక్ కెమికల్ అంతా మన కడుపులోకి వెళ్ళిపోతుంది. దానివల్ల ఎన్నో రోగాలకు అది గురవుతున్నాం. అట్లాంటిది ఎందుకు, మనం ఒకటి సహజసిద్ధంగా చేద్దాము, మార్కెట్కి వెళ్ళిపోదాము, దీన్ని పరిచయం చేద్దాము, దీనివల్ల కలిగే ఉపయోగాలు కూడా చెప్దామన్న ఉద్దేశంతో అదే కాన్సెప్ట్గా పెట్టుకొని ప్రతి షాప్కు పరిచయం చేసినాం. ఫంక్షన్ హాల్లో తిరిగినాం, వాళ్ళకు కూడా చెప్పినాం. ఇప్పుడు స్పందన బాగానే ఉందండి, ఇప్పుడు బాగానే రెస్పాన్స్ వస్తుంది. అట్లే మల్లేశం గారు, ప్లాస్టిక్తో తయారు చేసిన ప్లేట్స్కు దీనికి ఖర్చు ధర ఏమన్నట్టు ఎంత డిఫరెన్స్ ఉంటుంది? మనం తయారు చేసిన ప్లేట్ వచ్చేసి 6 రూపీస్ పడుతుందండి. ఇది ఒకటి వచ్చేసి 6 రూపీస్ పడుతుందండి. ఇదే ప్లాస్టిక్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే ₹1.5-2 వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ మనము కొన్ని లక్షలు వెచ్చించి పెళ్ళిళ్ళు చేస్తుంటాం, డెకరేషన్ కోసం లక్షలు ఖర్చు పెడుతుంటాం, ఫోటోషూట్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాం. కానీ మనం అందరికి పెట్టే ఫుడ్ మంచిగా ఉండాలని ఎన్నో రకాలుగా ఫుడ్ తయారు చేస్తున్నాం. ఆ ఇచ్చే ఫుడ్, మనం ఇచ్చే ప్లేట్ ఒకటి మంచిగా ఉండాలని మాత్రం ఆలోచించలేదు. అదొకటి కరెక్ట్గా జనాలకు ఇవ్వగలిగితే మనం ఎన్నో రకాలుగా మేలు చేసిన వాళ్ళు అవుతామండి. అన్నీ ఇచ్చేసి ప్లాస్టిక్లో పెట్టి వాళ్ళకి లేని రోగాలు అంటగట్టి తోలిస్తున్నాం మనం పెళ్ళిళ్ళు చేసి. అది కాదండి.
ఇట్లాంటి ప్లేట్లు పెట్టండి, ₹5 ₹6 5,000 6,000 అదనంగా ఖర్చు అవుతుందేమో, కానీ సహజంగా ఈ ప్లేట్లలో పెట్టి వాళ్ళకి తృప్తి పరిచినట్టు అవుద్ది. మనం కూడా రోగాలకు దూరం చేసిన వాళ్ళం అవుతామండి. మన సహకారం మనం చేసినట్టు అవుతుందండి. అంటే ఒక ప్లేట్ పట్టుకొని మనం తిన్నామంటే దాని ఖర్చు ₹1000 లెక్క వస్తుంది. దాని దాంట్లో ₹6 లెక్క కదండి. దాని ఫుడ్ అందులో ₹1000 ఫుడ్ పెట్టి ఇస్తున్నాం, కానీ దాన్ని పెట్టే ప్లేట్ మాత్రం ₹2 ప్లేట్ ఇస్తున్నాం. అది కరెక్ట్ కాదండి. అది ప్లాస్టిక్ ఇస్తున్నాం మనం. అంటే దీనివల్ల ఇంకా మీరు అన్నట్టు దీన్ని వాడేసిన తర్వాత పశువులకు పెట్టొచ్చు, మొక్కలకు ఎరువుగా వాడొచ్చు అని అన్నారు కదా. అది చాలా బాగుంది ఐడియా. అంటే ఇది ఎక్కడ కంపోజ్ ఆటోమేటిక్గా సహజ సిద్ధంగా అయిపోతుంది. సహజ సిద్ధంగా అవుతుందండి. ఇప్పుడు ఎందుకంటే ఇది 1 అవర్ మనం ప్లేట్ పట్టుకొని తిన్నా ఆటోమేటిక్గా ఇది మెత్తగా అవుతుందండి. 1 అవర్ కన్నా ఎక్కువ నా కొద్దీ వాటర్ కొద్దిగా 1 అవర్ అయితే నా కొద్దీ ఆటోమేటిక్గా మెత్తబడుతుంటుంది. ఇది గంట 2 గంటలు బయట పారేస్తే తేలికపాటు అయిపోతుందండి. తొక్కేస్తే ముక్కలుగా మారిపోతుంది, చూరగా మారిపోతుంది. ఒక 2 రోజుల్లో కూడా 48 అవర్స్ కంప్లీట్ చూరగా మారిపోతుంది. మళ్ళీ ఇంకోటి ఏంటంటే దీని వేస్టేజ్ మనం పశువులకు వాడుకోవచ్చు, దాన కింద వాడుకోవచ్చు. మీరు చెప్పిన ఒక అంశాన్ని బట్టి నాకు ఏమనిపిస్తుందంటే, ఎవరైనా ఫంక్షన్స్కి తీసుకుంటే ఫంక్షన్స్కు వాడిన తర్వాత ఎవరైనా దగ్గరలోని రైతులకు ఇస్తే వాళ్ళు దీన్ని నీళ్ళలో నానబెట్టి పశువులకు ఇవ్వచ్చు, ప్లస్ వ్యవసాయానికి ఎరువుగా వాడుకోవచ్చు అండి. చాలా బ్రహ్మాండంగా ఎన్నో రకాలుగా ఉపయోగాలు ఉంటాయండి దీనివల్ల. వేస్టేజ్ అనేది 1% ఉండదు, 0. దీనివల్ల ఎలాంటి వేస్టేజ్ ఉండదండి. రంగదాంపల్లికి చెందిన మల్లేశం గారు పర్యావరణ హితం కోసం ఆలోచించి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను చేస్తున్నారు. ఇటువంటి ప్లేట్స్, వాటిని కప్స్ను కానీ అరికాకులతోటి, మోతుకాకులతోటి. నిజంగా వారి ఆలోచనకు మనము ఊతం ఇవ్వాలి. వారి ఆలోచనకు వారి సంకల్పానికి మనం భాగం అవ్వాలని అంటే ఇటువంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలి. నేను కూడా తప్పకుండా ఇప్పటి నుంచి ఇలాంటి ప్రోడక్ట్స్నే వాడతా అని చెప్తున్నాం. మీకు కూడా వీలైతే ఇట్లాంటి ప్రోడక్ట్స్నే వాడండి. కావాలంటే మల్లేశం గారి కాంటాక్ట్ నెంబర్ కింద ఇస్తా, వారికి సంప్రదించి పేపర్ ప్లేట్ అంటే ప్లేట్స్ మీ దగ్గరికి ఎట్లా రావాలనో మాట్లాడుకోవచ్చు. హలో, దిస్ ఈజ్ ప్రమోద్ కుమార్ అండి. కరోనా ద్వారా మనకి చాలా విషయాలు తెలిసినాయి. అంటే హెల్త్ అవేర్నెస్ అనేది జనాలకు కూడా తెలిసింది. అదే టైంలో మాకు కూడా ఒక మంచి ఆలోచన వచ్చిందనమాట. ఈ జనానికి ఏదో ఒకటి మనం కూడా అందించాలన్న ప్రయత్నంతో త్రూ గూగులే కానివ్వండి, వేరే ఇతర రాష్ట్రాలకు వెళ్ళి మేము పరిశోధించి ఎకో ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ తీసుకురావాలని అనుకున్నాం. ఫస్ట్ మా థీమ్ వచ్చేసి వేస్ట్ నుంచి వెల్త్, ఇదే కాన్సెప్ట్ అండి. వేస్ట్ నుంచి వెల్త్ తీసుకురావడం. సో అలా మేము చూస్తుండగా మాకు అరికా లీఫ్ అనేది తెలిసింది. అరికా లీఫ్ అనేది యాక్చువల్ అనుకుంటారు, ఓకే వీళ్ళు బయో ప్రోడక్ట్స్ చేస్తామంటున్నారు, బట్ మళ్ళీ చెట్లు అంటున్నారు, చెట్ల నుంచి కట్ చేయాలంటున్నారు. కానీ కాదండి, చెట్ల నుంచి న్యాచురల్గా ఫాలెన్ లీవ్స్ తీసుకొని కలెక్ట్ చేసి తీసుకొస్తామన్నమాట. ఆ లీవ్స్ని మనం ఒక 15 మినిట్స్ వాటర్లో నానబెడితే దాని నుంచి వచ్చే ప్రోడక్ట్ ఏదైతే ఉంటుందో బై ప్రోడక్ట్, దాని నుంచి మేము లీవ్స్ ఈ ప్లేట్స్ అనేవి తయారు చేస్తున్నాం అనమాట. ఇది కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్ అండి, కంపోస్టబుల్ అండ్ హీట్ రెసిస్టెంట్ ఉంటుంది. దీంట్లో కెమికల్ కానీ, పాలిమర్స్ కానీ, ప్లాస్టిక్ కానీ ఎటువంటివి లేకుండా కంప్లీట్గా మన ప్లాస్టిక్కి, పాలిమర్ ప్లేట్స్కి ఆల్టర్నేటివ్గా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్లేట్స్ వచ్చేసి కంప్లీట్గా ఫుడ్ గ్రేడ్ ఉంటాయండి. అండ్ మనం ఫ్రీజర్లో పెట్టినా కానీ అండ్ హీట్ రెసిస్టెంట్ ఉంటుంది. ఓల్డ్ పీపుల్ కానీ కంప్లీట్గా మంచిగా హోల్డ్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. యాక్చువల్లీ ఐ హావ్ కంప్లీటెడ్ మై బీటెక్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అండి. మిషన్ భగీరథలో జాబ్ కూడా చేశాను. బట్ ఈ కరోనా మూమెంట్లో 5 ఇయర్స్ తర్వాత మాకు ఎక్స్టెన్షన్ ఇవ్వలేదు. సో ఖాళీగా ఉండే బదులు ఏదైనా ఒక వర్క్ సెల్ఫ్గా ఎంప్లాయ్మెంట్ తీసుకుందాం, సెల్ఫ్గా చేద్దామనే ఆలోచనతో సర్చ్ చేస్తే మాకు ఈ బిజినెస్ అనేది తట్టింది ఆలోచన. జనాలకు కూడా మంచి చేసినట్టు ఉంటుంది, గవర్నమెంట్ కూడా మంచి బిజినెస్గా ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేయడం జరిగింది, జేపీ ఎకో మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పేసి. నేను మరో ప్రోగ్రాంలో మళ్ళీ కలుస్తా. నేను మీ అర్జున్ మహేంద్ర, సైనింగ్ ఆఫ్.